నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసుల తరలింపు ప్రక్రియ ఊపందుకుంది. ఖాట్మండ్ నుండి 144 మంది ప్రయాణికులతో ప్రత్యేక విమానం వైజాగ్ చేరుకుంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో ప్రయాణికుల తరలింపు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. 104 మంది ప్రయాణికులను విశాఖ తరలించారు. విశాఖ నుండి 40 మందిని తిరుపతికి తరలించారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో సేఫ్గా కాట్మండ్ నుంచి తిరిగి వచ్చిన తెలుగువారు ఉన్నారు. చూడొచ్చు, వీరు కళ్ళల్లో ఇంకా ఆ భయం వెంటాడుతూనే ఉంది. ఇంత తొందరగా మళ్ళీ తిరిగి స్వస్థలాలకు వెళ్తామా అన్న సందేహం నుంచి సేఫ్గా వీరంతా తిరిగి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి నారా లోకేష్కి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెబుతున్నారు. చెప్పండి సార్, మీరు టోటల్గా ఎంతమంది వెళ్ళారు? ఇప్పుడు ఇంత త్వరగా సేఫ్గా తిరిగి వస్తారని అనుకున్నారు? మేము ఇంత సేఫ్గా వస్తామని మేము అయితే అనుకోలేదు. మేము 10 మంది వెళ్ళాం, 10 మంది సేఫ్గానే వచ్చాము. కానీ ఈ సేఫ్గా రావడానికి రాష్ట్ర ప్రభుత్వం అధినేతలందరూ చేసిన కృషిని మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఈరోజు మేము ఇంత ఆనందంగా, అంటే విజిబుల్గా ఆనందంగా కనిపించడానికి కారణం, మొన్న మమ్మల్ని చూసి ఉండుంటే చాలా దారుణమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అక్కడ అల్లరి మూకలు పూర్తిగా హోటళ్ళని, దారులని మొత్తం కాల్చి పడేసాయి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేసాయి. మేము ఎక్కడైతే హోటల్లో బస్ చేసామో ఆ హోటల్ని పూర్తిగా కాల్చేశారు. మేము 4 సామాన్లు పట్టుకుని వెళ్ళాం, ఇప్పుడు 2 సామాన్లతోనే వచ్చాం. మేము మళ్ళీ వస్తామో రాము అనుకున్నాం కూడానండి. చాలా తొందరగా యాక్షన్ తీసుకున్నారు లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు. ఒక హోటల్ కాల్చేశారండి. పైకి వస్తే ఒక రాడ్స్ పట్టుకొని తిరుగుతున్నారండి, లేదు పైకి ఇలా వచ్చామంటే రాళ్లతో కొడుతున్నారండి. చాలా చాలా ఆహారం లేకుండా 3 రోజులు అలా బంధకాణలా ఉన్నామండి. మేము నిన్న పొద్దున్న మేము 11:20కి లోకేష్ బాబు గారితో మాట్లాడితే ఇవాళ 11:20 అయ్యేసరికి మేము ఎయిర్పోర్ట్లో ఉన్నాం. నేపాలీ గవర్నమెంట్ వాళ్ళు మా సారీ చూసి నారా చంద్రబాబు నాయుడు గారా అని అడిగారండి. మా సారీని చూసి నాకు ఎంతో గర్వకారణం అనిపించింది. మా పరిస్థితి ఏమో మేము ప్రభుత్వం వారికి తెలియజేసాం. వాళ్ళు చక్కగా రెస్పాండ్ అయ్యారండి. మాకు మేము భరోసా ఉంటామని ఖచ్చితంగా చెప్పారు. తర్వాత మాకేమో గూగుల్ స్ప్రెడ్షీట్లో డేటా ఇమ్మన్నారు, డేటా ఇచ్చాం. తర్వాత మాకు చాలా సాఫీగా అంత అరేంజ్మెంట్స్ అయ్యాయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము చాలా కృతజ్ఞతగా ఉంటాం. పర్సలు తీసేశారు, ఎందుకంటే ఇదే అవకాశం అనేసి గవర్నమెంట్ ఒకటి పడిపోయింది కదండి. ఈ దొంగలు బీభత్సం సృష్టించి మా ఏకంగా మేము పడుకున్న ఇది టైంలో కూడా మమ్మల్ని పడుకోనివ్వకుండా రాత్రి మీద వచ్చి ఈ ఏకంగా ఇది 2 సెల్ ఫోన్లు అట్ట ఎవరెవరు మొత్తం తీసి పారేస్తారు, డబ్బులు కట్టని లాగేసి లోపలికి వచ్చారండి. లోపలికి వచ్చారు ఏకంగా. అచ్చా, మరి దాంట్లో అనుమానం మీకు అవసరం లేదు, వెంటనే లోపలికి వచ్చి. ఈ గవర్నమెంట్ ఇంత స్పీడ్ రియాక్షన్ ఎక్కడ చూడలేదు సార్. కర్ణాటకలో వచ్చారు, తమిళనాడులో వచ్చారు, ఎవరు కూడా పట్టించుకోలేదండి. అక్కడ చాలా ఇబ్బంది పడ్డాము. ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం, లోకేష్ గారు మాత్రం ఇమీడియట్గా మానిటరింగ్ చేసి ఎప్పటికప్పుడు ఎలాగున్నారో ఏంటో కనుక్కున్నారండి. ఒకవైపు నిప్పు, మరోవైపు ఆందోళన, ఇంకోవైపు విధ్వంసం. ఈ మూడింటి కలగలిపి వీరంతా కూడా ఒక హోటల్లో 3 రోజులు లోపలే ఉండిపోయారు. కనీసం తినడానికి తిండి కూడా లేనంత పరిస్థితుల్లో నుంచి వీరంతా కూడా సేఫ్గా బయటకు వచ్చారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా, TV9 విశాఖపట్నం.